సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకొని దాని వెనకాల ఉన్న పెచ్చినంతా చెక్కేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడయిన తర్వాత పచ్చెనగపప్పు, జీడిపప్పు, తాలింపులు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని వేపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చివాసన పోయింది కదా, ముందుగా ఉడికించి పెట్టుకుని ఒక కప్పు అన్నాన్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రసాదంగా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం.